కాన్సెప్ట్ తోటి సుబ్బు గారు ఫౌండర్ అండి. ఆయన నెల్లూరులో ఉంటారు సారు. ఎంఎన్ఏ కంపెనీలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు హెల్త్ మీద ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి. బట్ ఈ రోజున మనం కూడా హెల్త్లోకి ఎందుకు వచ్చాము అంటే, ఆఫ్టర్ కరోనా మనం ఎవరు కూడా మోటివేషన్ చేయట్లేదు. జనాలే వాళ్ళు మోటివేట్ అయ్యి అవేర్నెస్ తెచ్చుకొని హెల్త్ మీద దృష్టి పెట్టారు. ఆఫ్టర్ కరోనా మార్కెటింగ్ ఫీల్డ్లో 60% మార్కెటింగ్ హెల్త్ మీద నడుస్తుందండి. హెల్త్ ఇండస్ట్రీ మీద 60% జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గమనిస్తే ఏ కంపెనీ సరే ఏదో ఒకటి హెల్త్ పట్టుకొస్తుంది. బట్ ఏంటంటే మనం మార్కెటింగ్ చేయాలంటే మరి మార్కెట్లో ఏది ఎంచుకోవాలి అన్నప్పుడు మనం ఆలోచన చేసిందంటే ఇన్నోవేటివ్, అంటే కొత్త థాట్స్తో రావాలి. మార్కెటింగ్ ప్రోడక్ట్ కొత్త థాట్స్తో రావాలి. అందరూ చేసే ప్రోడక్ట్ నేనే పట్టుకొచ్చాను అనుకోండి సార్, నాకు కాంపిటీషన్ అవుతుంది. ఇప్పుడు నా కాంపిటీషన్ ఏంటంటే ఒక ట్రెండింగ్ ఎంచుకోలేదు. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే కూర్చోండి, మనం ఫ్రీగానే ఉన్నాం. ఎందుకంటే ట్రెండింగ్ అంటే ఏంటంటే సార్, మనకి అసలు ఫ్లో మిస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎలాగంటే హెల్త్కి చాలామంది వెయిట్ లాస్ అని, లేకపోతే సప్లిమెంట్ అని, కంటికి ఒకటి, స్టమక్ ఒకటి, హెడ్ ఒకటి, ఇలా నంబర్ ఆఫ్ పార్ట్లు వైజ్గా మనకి ఆటోమేటిక్ సప్లిమెంట్స్ అని వచ్చింది. అసలు టోటల్గా ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఏం చేసిందంటే, ఈ కణ వ్యవస్థ మీద ఆల్రెడీ సెల్యులర్ మీద థెరపీ వచ్చేసింది. బట్ ఇది అడ్వాన్స్ ఏంటంటే డిఎన్ఏ కూడా రిపేర్ చేసేటువంటి సిస్టమ్ అనేది రావడం జరిగింది. అందుకే హైలైట్ అయింది ప్రోడక్ట్. ప్లస్ ప్రజలు ఏం కోరుకుంటారంటే యాంటీ ఏజింగ్ మీద ఈరోజు అందరూ కూడా ఎవరైనా సార్ మన ఇంటిలో ఒక ఇంటికి తెల్లబడగానే స్టార్ట్ అవుద్ది టెన్షన్, మీసాలు తెల్లబడగానే మొదలవుద్ది టెన్షన్. ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా 2 తెల్లబడి సార్ ఇక వాళ్ళు మొదలక వాళ్ళ ఆలోచనే మారిపోతుంది. అంటే విషయం ఏంటంటే వయసు పైబడుతున్న ప్రతి ఒక్కరు వయసుని తక్కువ కావాలని కోరుకుంటారు. అసలు వయసు కనుక ఉన్న దృష్ట్యా మనం ఏం చేయాలంటే, అసలు హెల్త్ అనేది వయసు పెరిగే కొద్ది ఆటోమేటిక్గా లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనకి డిసీజ్ రావడం జరుగుతుంది. చిన్నప్పుడు చూడండి, తల్లిపాలు తాగేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 20 సంవత్సరాల వరకు మన ఇంట్లో పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఎప్పుడు తేడా వస్తుంది? ఎప్పుడైతే 25 years నిండిన తర్వాత ఇక వీళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు తినే ఫుడ్ కానివ్వండి, చూడండి నైట్ టైం పిల్లలు కొడుకు 12 దాకా లైటింగ్ వస్తూనే ఉంటారు. అవునండి, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. ప్లస్ సెకండ్ షోకి వెళ్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఎడిట్ అవుతున్నారు. ఇదంతా ఈ క్రమేపీ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ ఎనర్జీగా 20 సంవత్సరాలకి ఏదైతే వాళ్ళ ఎనర్జీని వాళ్ళు గెయిన్ చేశారో అక్కడి నుంచి అది డ్రాప్ అవుతూ వస్తుంది. 25 years నుంచి ఇక 40 నుంచి విపరీతంగా ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా సరే మన లైఫ్ స్టైల్ని బట్టి అవి డ్రాప్ అవుతుంది. ఆటోమేటిక్గా 40 నుంచి చూడండి 50 years మనం ఏమనుకుంటాం అంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఎలా అయిపోతాం అనుకుంటాం. మతిమరుపు వస్తుంది, మీకు గమనించలేదు. ఫస్ట్ మనకి మతిమరుపు గుర్తుండవు, మర్చిపోతూ ఉంటాం. తాళం కూడా అక్కడ పెడతాం, ఎక్కడ ఎత్తుతూ ఉంటాం. ఒకసారి అర్థం ఏంటి అంటే అది యాక్చువల్గా సింటమ్స్ అనమాట. చూపు కూడా మనకు తగ్గుతూ ఉంటుంది. కానీ అంటే ఆ పవర్. సో